మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. గత 2-3 రోజులు గుర్తు సరిగా లేకపోవడంతో ఈ కార్యక్రమం చేయలేకపోయాను. సారీ. ఇక మీకు అందరూ తెలిసిందే, ఇవాళ పోలింగ్ రోజు మే 13 మదనపల్లి అంగన్వాడీ సెలవు. ఉదయం మాటలు బాగానే సాయంత్రం మార్కెట్లో ఊపుతాయని అనుకున్నాం, కానీ ధరలో పెద్దగా మార్పు లేదు. మామూలు సాధారణ ధరలే వెళ్ళాయి. మదనపల్లి ఇప్పుడైతే వర్షం ప్రారంభమైంది. ఇది భారీ వచ్చే జిల్లాలో మాత్రమే చూడాలి. ఇతరత్ర ప్రాంతాల గురించి అడిగాను నేను, కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పి. ఆ కామెంట్లు వస్తే అప్డేట్ చేస్తారు. ఇక ముందుగా శ్రీనివాసులు గారు, జూన్ 20 రేట్స్ ఎలా ఉంటుంది బ్రో? ఇది మే 13, ఇక 17 రోజులు పోతే ఈ నెల పూర్తి జూన్ నెల వస్తాం. జూన్ 20 తేదీ నాటి ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది. మరి అప్పటి దిగుబడిని బట్టి, ఇక్కడ మనకు వచ్చే కాయలను బట్టి, బయట అమ్మకాలను బట్టి ధరలు ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. ధర అంచనా వేయలేము, ఎందుకంటే హెవీ ప్లాంటేషన్స్ జరిగాయి కాబట్టి ఈసారి ధర చెప్పలేము, కాలమే నిర్ణయించాలి. ఎప్పటి వీడియో ఇది? నగరాజ్ బొక్కల గారు, నిన్న మిగతా తెలిసిందే, మొన్న 12, 13 మదనపల్లి సెలవుని హఠాత్తుగా ప్రకటించాము. అది కలెక్టర్ అక్కడ మన మార్కెట్ యార్డ్లో 5 పోలింగ్ కేంద్రాలు పెట్టడం వల్ల పోలీస్ సిబ్బంది అక్కడ, పోలింగ్ సిబ్బంది అంతా అక్కడ వారికి బస్సు ఏర్పాటు చేయడంతో కలెక్టర్ గారు ఒప్పుకోలేదు. 12వ తేదీ కూడా మార్కెట్ స్వాధీనపరచమని అడిగారు. దానివల్ల ఒకసారి లీవ్ అయితే ప్రకటించారు, కానీ అన్నదాతలందరూ టమాటాలు ఆల్రెడీ అప్పటికే తెంపేశారు. మదనపల్లి మాట తీసుకొచ్చారు. ఇక వారు ఇబ్బంది పెట్టకూడదన్న ఒక సదుద్దేశంతోనే 12వ తేదీ ఉదయం టిప్పు ప్రాంగణంలో టమాటాలు పెట్టి వేలపాటు వేయడం జరిగింది. ఎప్పటి వీడియో అన్నారు, అది అప్పటి వీడియో. ఇక మన మరొకటి పరిశీలిస్తే, మంజు హరీష్ గారు, షేర్ లైవ్ వీడియోస్ సో దట్ ఫార్మర్స్ విల్ సీ వాట్ రేట్స్ ఈస్ గోయింగ్ ఇన్ మదనపల్లి అండ్ అంగళ్ళు. ప్రత్యక్ష వేలపాటు వీడియోలు అప్లోడ్ చేసి మీరు అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, కొద్దిమంది వద్దని చెప్పి ఆక్షేపిస్తున్నారు. ఇంకా వారి మాట మనకు కాదనలేము. కేవలం కొన్ని మండీలు మాత్రమే లైవ్ వీడియోలు వస్తాయి. అన్ని మండీ వీడియో గతంలాగా రాదు. ఉదయం పూట దానికి సంబంధించిన సమాధానం అప్డేట్ చేస్తాము, కానీ లైవ్ వీడియోలు అయితే పెట్టలేము, మీరు గమనించగలరు. అంగలి వీడియోలు ఒకటేరా వస్తున్నాయి. కాకపోతే షేర్ వీడియోలు గతంలాగా మదనపల్లి మార్కెట్ నుంచి కానివ్వండి, అంగలి మార్కెట్ నుంచి కానివ్వండి పెద్దగా వచ్చే అవకాశం ఉండదు. కేవలం స్వర సందేశం వాయిస్ మెసేజ్ మాత్రమే. అంగల్ మార్కెట్ ఓపెన్స్ 11th and 12th 13th ఆడి, ఇది పాత మెసేజ్. ఇవాళతో మాట సెలవు. రెండోది, గొంతు బాగా ధర్నా మీకు తెలిసేది, ఈవినింగ్ కూడా ధర్నా చేయడం జరిగింది. గొంతు బాగా పోయింది. దానివల్ల 2 రోజులు నేను మీ కామెంట్ నా సమాధానం అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు కూడా గొంతు కాస్త అటు ఇటుగానే ఉంది, బట్ పర్వాలేదు గతంతో పోలిస్తే, 2 రోజులతో పోలిస్తే. అందుకే మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమాన్ని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఏదేమైనా గత 2 రోజులుగా చాలామంది ఫోన్లు చేశారు. మరి వారు ఏమైనా అనుకుని ఉంటారు. అందరికీ సారీ అని నేను చెప్తూనే ఉన్నాను, గొంతు బాగాలేదని చెప్పి. ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేశారు, వాళ్ళందరినీ నిరుత్సాహపరిచాను. ఐఎమ్ వెరీ సారీ. కేపీఎల్ దిని గారు, హెల్త్ ఫస్ట్ టేక్ రెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అందుకే వీడియో కూడా తగ్గించాను. ఇక పోలింగ్ ముగిసింది, వర్షం మొదలైంది. నేను వీడియో చేశాను. దానికి వచ్చి ఎగ్గుని బాగా స్పందించారు. అన్న, మా కర్నూలు జిల్లా మొత్తం సాయంత్రం అన్ని ప్రాంతాలలో ఫుల్ వర్షం. మా ఊరిలో అయితే ఈరోజు ఉదయం 3:30కి ఫుల్ వర్షం అన్న, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫుల్ వర్షం బ్రో. మా ప్రాంతంలో ఇప్పటికీ అయితే వాతావరణం చల్లబడిందన్న. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షం పడ్డదని బాలూరు కామెంట్ పెట్టారు. నారాయణ అయితే తంబలపల్లి హెవీ కామెంట్ పెట్టారు. ఇంకా వాల్మీకిపురంలో కూడా అక్కడ వర్షాలు పడ్డాయి. ఇంకా అన్నదాతలు స్పందించాలి. మీ ప్రాంతం వర్షపాతం యొక్క వివరాలను కామెంట్ తెలియజేయండి. అన్నదాతలకు అనువుగా ఉంటుంది. ఏదేమైనా బాణుడి ప్రతాపం తగ్గింది వర్షం వల్ల, కాస్త వాతావరణం చల్లబడింది. మొత్తం మీదైతే ఇవాళైతే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి పోలింగ్ శాతం నమోదైంది. ఒక్క హైదరాబాద్లో పాత బస్తీలో మాత్రం పోలింగ్ ఎప్పుడు నమోదు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాలు ఉత్సాహం ఉరకలు వేసింది, పట్టణ ప్రాంతాలు కాస్త మందగించింది. మొత్తం మీద అయితే మంచి పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఓటేసిన ఓటర్ మహాశయులందరికీ అన్న నందమూరి తారక రామారావు అభిమాని అయిన సయ్యద్ షహతాజ్ యొక్క ధన్యవాదాలు. అయితే రానున్నది ఏ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్లో అది ముళ్ళ కిరీటమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పరిలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేశారు. చూద్దాం. జూన్ 4వ తేదీ మాత్రమే దీని యొక్క ఫలితం వెలువడనుంది. ఏదేమైనా రాబోయే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.
సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.